కేసీఆర్ మాట్లాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు రాజకీయాల్లో తను విలువలతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తున్నానన్నారు. తాను ఎప్పుడూ హుందాతనం కోల్పోలేదన్నారు. కేసీఆర్ ఎంత దారుణంగా మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా ప్రచారంలో లేను. నేను చేసింది చెప్పడం, ప్రజల్ని మోటివేట్ చేయడం, ప్రజల్లో ఒక చైతన్యం తేవడం, ఇవన్నీ చేసుకుంటూ ముందు పోయాను తప్ప ఒక పద్ధతి లేని రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు. నేను నా రాజకీయ జీవితాంతం విలువలతో కూడిన రాజకీయం కోసం నేను ప్రయత్నం చేశాను. ఆ హోందాతనాన్ని నేను ఎప్పుడూ కోల్పోలేదు. సంయమనం పాటించాను. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవతల వాళ్ళు పౌరుషంగా మాట్లాడినా, చులకనగా మాట్లాడినా, హేళనగా మాట్లాడినా ఎప్పుడు నేను హోందాతనాన్ని కోల్పోలేదు. అదే సమయంలో ఇష్యూ పైన నేను ఎప్పుడూ రాజీ పడలేదు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తామంటూ ప్రకటించి మాట మార్చిన కేసీఆర్ తనపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీలో పుట్టి పెరిగిన కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరికి తెలియవంటూ విమర్శించారు. ఈ రోజు కేసీఆర్ ను మీరు ఒకసారి చూస్తే ఎక్కడి నుంచి ఊడిపడ్డాడండి? నేను అడుగుతున్నా. ఇంత హోందాతనాన్ని కోల్పోయి ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? తెలుగుదేశంలో లేరు మీరు? తెలుగుదేశంలో పెరగలేదు మీరు? మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కాదా? నా దగ్గర మీరు మంత్రిగా పనిచేయలేదు. పద్ధతి లేని విధానం ఇది. అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం. నేనేదో అవకాశవాదని మాట్లాడతాడు. నువ్వు ఉద్యమం పెట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీతో 2004లో పోటీ చేశావు? అప్పుడు మిమ్మల్ని తిరస్కరించలేదా? 2009లో నేను పార్టీ తెలుగుదేశంలోకి వచ్చి సీట్లు అడ్జస్ట్ చేసుకోలేదు. నేను ఇవ్వనని చెప్పాను ఆ రోజు. ఇంకా అవసరం లేదు, నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు అని నేను చెప్తే పరిగెత్తా వచ్చి మీరు ఎన్ని సీట్లు తీసుకుంటే 44 సీట్లు ఇస్తే 10 గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎవరిది అవకాశ రాజకీయం? నువ్వు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీతో పార్టీని కలిపేస్తానని చెప్పావు. తెలంగాణ ఇస్తే ఏం చేశారు? మళ్ళీ వాళ్ళు ఇడియట్స్ అయిపోయారు. వీడు అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడడం.